తెలంగాణ ఉద్యమాల్లో కేసీఆర్, జేఏసీ నుంచి మీరు కొంతమంది పని చేసిండ్రు. ఏ మాట కామాట ఫ్రంట్ లైన్లో ఉన్నది కేసీఆర్, కాదనలేని సత్యం ఇది. ఆయనను అరెస్ట్ అవుతారు, అరెస్ట్ చేయడం ఏమిటి అని ఒక ప్రశ్న. మీరు సహచరునిగా మీరు కలిసి పనిచేసారు కదా, మీ భావన? మేము కూడా ఉద్యమంలో పనిచేసినాం, కానీ మా మీద కూడా కేసులు పెట్టిర్రు, పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిర్రు కదా. మేమేమనాలి? ఇంటి మీద తలుపులు పగలగొట్టి తీసుకుపోయిర్రు. ఇవన్నీ జరిగినాయి కదా. తప్పు కొన్నేమో రాజకీయ ఉద్దేశాలతో జరిగినవి, తప్పనిసరిగా దాన్ని తప్పు పట్టవలసిందే. కానీ తప్పు చేసినారు తేలినాక కేసు పెడతాం, అరెస్ట్ చేస్తామంటే చేయవలసిందే. దాన్ని తప్పు అని అనటం కూడా కరెక్ట్ కాదు కదా. ఎట్లా అంటాం? తప్పు పట్టడానికి లేదు కదా దాన్ని. రైతుల విషయంలో, రైతు కూలీల విషయంలో, లేకపోతే కనుక వరి ధాన్యం సేకరణలో ప్రభుత్వం సరిగా వివరించట్లేదు, సరిగా అడ్రస్ చేయలేకపోతుందని ఒక భావన ఉన్నది. ఉన్నదంటే సమస్య ఎక్కడ వస్తున్నది? అప్పుల పాలైనరు, నిధులు లేవు, ట్యాక్సులు పన్నుల సేకరణ కొంత ఇప్పుడిప్పుడే గాడిన పడుతుంది. ఆశించిన విధంగా నిధుల సేకరణను పెంచడానికి జరుగుతున్న ప్రయత్నాలు అనుకున్నంత స్థాయిలో ఇంకా అది దానివల్ల ఫలితం వస్తలేదు. మరి ఈ పరిస్థితులలో ఎంత ఉరుకుదామన్నా ఉరకలేని పరిస్థితి, అది ఉన్న వాస్తవం. అది ఆడ డీజిల్ ఉన్నది, ఎంత ఉంటే గంతే పోతుంటుంది కదా. ఇప్పుడు ఉన్న పరిస్థితి కూడా గంతే. అది ఆడ గవర్నమెంట్లో పైసలు లేవు, లేకపోయేసరికి పనులు చేసే కాడ తిప్పలు అవుతున్నాయి. ఆ తిప్పలను ఎంత తొందరగా అధిగమించగలిగితే అంత మంచిగా ఉంటుంది. ఇప్పుడు వాస్తవానికి ఈ కష్టకాలంలో కూడా మొత్తము రుణమాఫీ అమలు చేయటానికి పూనుకోవటం పెద్ద సాహసమే. అప్పుడప్పుడు కొంతమంది అంటుంటారు ప్రభుత్వానికి దగ్గరగా ఉన్నవాళ్ళు, ఇది ఒక్కటి ఆపితే చాలా అయ్యేవి అని. కానీ సాహసం చేసిండ్రు. ఇంకా కూడా 60-65% అమలైంది, ఇంకో 35-40% మిగిలింది. ఆ మిగిలినవి కూడా వీలైనంత తొందరగా చేసి రైతు భరోసా కనుక ఇవ్వగలిగితే తప్పనిసరిగా వ్యవసాయ రంగానికి అది ఒక పెద్ద సహాయంగా ఉంటుంది. ప్రయత్నం జరుగుతున్నది. నువ్వు ఎందుకు చేయలే, ఇంకా తొందరగా చేసేది ఉండే అంటే ఆడ ఉన్న వారసత్వంగా సంక్రమించిన పరిస్థితిని మనం కాదనలేకపోతున్నాం. కాబట్టి ఆ కాదనలేని వాస్తవ పరిస్థితులను చూసినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందుల కారణంగా కొన్ని పనులు జరగట్లేదు. అది ఇప్పుడు మనం ఎవరం కూడా ఏమి చేయలేని, గవర్నమెంట్ను కూడా తప్పుబట్టలేని పరిస్థితి. కానీ సార్, ఇక్కడ అప్పు ఎక్కువైంది అని చెప్పడం వలన ఇది హైదరాబాదు డెవలప్మెంట్కు విఘాతమని, రాష్ట్రంలో ఒక పాజిటివ్ అప్రోచ్కి బదులు నెగిటివ్ అప్రోచ్ వెళ్తుంది, ఇది తప్పు అనే ఒక భావన కూడా వస్తూ ఉన్నది. ఆ మాట ఎందుకు మాట్లాడుకోవాలంటే, మొట్టమొదట నేను ఇంతకుముందు చెప్పినట్టు అధికార దుర్వినియోగాన్ని ముందు ఆపాలి. ఇది ఫస్ట్ జరగవలసిన పని. రెండవది ఏంటంటే నిధుల దుర్వినియోగాన్ని ఆపాలి. ప్రణాళిక ఉన్నంతలో చాలా పొదుపుగా మనం ప్రణాళికలు వేసి పొదుపుగా ఖర్చు చేయటానికి ప్రయత్నం చేయాలి. కానీ అడ్డగోలుగా మనం దాన్ని ఖర్చు చేయటానికి ప్రయత్నం చేయటం, పూనుకోవటం అది మంచిది కాదు. ఇది నా దృష్టిలో ఈ రెండు చాలా కీలకం. ఆ రెండింటిపైన స్పష్టత రావాలంటే వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఇది ఉన్నమాట వాస్తవము. మూడోది ఏంటంటే ఈ నేపథ్యంలో మరి అదనపు వనరులను ఎట్లా సమీకరించుకుంటామనేది ఆలోచించాలి. ఇవి జరగాలి. ప్రజలకు కూడా తెలియకపోతే ఎందుకు చేయలేకపోతున్నాం అనేది అర్థం కాదు కదా. ఎందుకు పనులు అనుకున్నంతగా అమలు కావటం లేదనేది ప్రజలకు అర్థం కాదు కదా. కాబట్టి వాస్తవాలు చెప్పాలి. ఇవి తప్పదు. ఇది దాచిపెడదామన్నా అది దాగే పరిస్థితి లేదు. దాన్ని మాయ చేసి మభ్యపెట్టి మనం ఇంకా ప్రపంచం దృష్టిని ఆకర్షిద్దామన్నా అయ్యే పని కాదు ఇది. కానీ ఒక వాస్తవం ఏంటంటే, అట్లాగని మనం వచ్చేటువంటి పెట్టుబడులను రాకుండా మనం ఆకర్షించటానికి జరగవలసిన ప్రయత్నాలు కూడా సమాంతరంగా జరగాలి. వాస్తవాలు చెప్పి మేము జరిగిన తప్పులు గివి, దాన్ని కూడా మేము సరి చేసుకుంటున్నాం, ఇప్పటి నుంచి ఈ పనులు మేము సీరియస్గా చేస్తామని ప్రపంచానికి గనక చెప్పగలిగితే అప్పుడు విశ్వాసం ఇంకా పెరుగుతుంది కదా. మభ్యపెట్టి మాయ చేసి మోసం చేసి ప్రలోభ పెట్టి చేయటం కంటే వాస్తవాలు చెప్పి ఆకట్టుకునే ప్రయత్నం చేయటమే మంచిది. నిజం చెప్పాలంటారు. నిజం చెప్పాలి. చెప్పి మేము గిట్ల పోతాము, ఉన్న పరిస్థితికి ఇది ఇట్లా పోతున్నాం, మేము ఇట్లా అభివృద్ధి చేస్తాం, మీరు సహకరించండి అంటే ఎవరైనా ధైర్యం చేసి వస్తారు.
తమకు అవకాశం ఉంది అనేది తెలుసుకోగలుగుతారు.